అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ వచ్చేసరికి మా కజిన్స్, మా ఫ్రెండ్స్ అందరం మేము బయటికెళ్ళినప్పుడు ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ది మార్కెట్ అండి. ఇది వచ్చేసరికి ప్రిజన్ బ్రేక్ మార్కెట్ అంటారు. సో ఈ మార్కెట్‌లో ఏమేమి ఉంటాయి, ఏంటి అనేది ఈ వ్లాగ్‌లో అయితే మీకు చూపించేస్తున్నాను. సరదాగా చూసేయండి అయితే. ఇక్కడ చూసారా ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా! సో ఇది ఇలా డిఫరెంట్ ఈ మార్కెట్‌లో 7 షర్ట్స్ లాగా ఇలాగా ఉంటాయండి. సో ఇక్కడ వచ్చేసరికి మనము ఫుడ్ మార్కెట్‌లో ఉన్నామాట. సో ఒక్కొక్క షర్ట్‌కి ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్ మనకి షాప్సు అలా ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు మాట. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ అయితే ఇక్కడ బేకరీ లాగా మనకి బన్స్, బ్రెడ్, ఫ్రెష్ బ్రెడ్ అమ్ముతున్నారండి ఈ స్టాల్‌లో. అంటే ఇక్కడ డిఫరెంట్ వాళ్ళకున్న క్రియేటివిటీ దాంట్లో ఫుడ్ పెద్ద చెఫ్స్ అందరూ చిన్న స్టాల్స్ ఇలా పెట్టుకొని యూనిక్ ఫుడ్ ఐటమ్స్ అలాగా సేల్ చేస్తూ ఉంటారన్నమాట. చిన్న స్టాల్స్ పెట్టుకొని. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా హోమ్ మేడ్ జింజర్ బీర్, పైనాపిల్ బీర్ అని డిఫరెంట్ లెమనేడ్స్ అవన్నీ సేల్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ పేస్ట్రీస్ అండి. చూడగానే చాలా బాగున్నాయి. చాలా టెంప్టింగ్‌గా కూడా ఉన్నాయి. కానీ మేము అప్పుడే బ్రేక్‌ఫాస్ట్ ఫుల్ తినేసి వచ్చాం కాబట్టి ఇంకా అసలు పొట్ట అసలు ఖాళీ లేదన్నమాట. మేమైతే ఏం తినలేదు. సో ఇక్కడ మళ్ళీ ఈ స్టాల్ వచ్చేసరికి బాడీ ఎసెన్షియల్స్ అమ్ముతున్నారండి. మదర్స్ డే కాబట్టి 25% స్పెషల్ అయితే పెట్టారు. సో అలా డిఫరెంట్ స్టాల్స్ మాట. సో ఇక్కడికి వచ్చేసరికి బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్ అని, సో అలాగే కేక్స్ అని, డిఫరెంట్ బ్రౌనీస్ అని చాలా రకరకాల బేకరీ ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారండి ఒక్కొక్క స్టాల్లో. సో మనకి టేస్ట్ చేయడానికి కూడా మనకి ఇస్తారు. ఫస్ట్ కొనుక్కోవాలనుకుంటే మనము కొంచెం టేస్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు నచ్చితే కనుక. సో ఇక్కడ చూసారు కదా జామ్ అనేది ఒక స్టాల్ సపరేట్గా పెట్టుకున్నారు. జామ్స్ సేల్ చేస్తున్నారు అనమాట, హోమ్ మేడ్ జామ్స్. సో అలాగే మనకి ఇక్కడ టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ పౌడర్స్ ఉంటాయి కదా. సో అవి కూడా ఒక స్టాల్ పెట్టుకున్నారన్నమాట. సో ఇవన్నీ బేకరీ ఐటమ్స్, కేక్స్, డోనట్స్ ఇవన్నీ చూసారు కదా. సో ఇలా డిఫరెంట్ ఒక చిన్న ఇలా టేబుల్ వేసుకొని స్టాల్స్ లాగా వాళ్ళు పెట్టుకుంటారు. మనం ఇక్కడే కొనుక్కొని కావాలంటే ఇలాగా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మధ్యలో ఇక్కడ ఏమన్నా కూర్చొని తినాలంటే చక్కగా తినేసి అలా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి ఒక 7 షర్ట్స్ ఉంటాయండి. అంటే ఎక్స్ప్లోర్ చేసుకొని మనం వచ్చింది ఇది ఫుడ్ మార్కెట్‌కి. సో ఇలాంటి కొన్ని క్రియేటివ్ ఆర్ట్స్ అని ఒక దాంట్లో అయితే రెస్టారెంట్ ఉంటుందన్నమాట. దాంట్లో ఇలాగ పింగాణి ప్లేట్లు అలాగే బౌల్స్ అవి ఉంటాయి కదా. దాంట్లో ఆర్ట్ వేసుకుంటూ మనకు నచ్చిన పెయింట్ కలర్ వేసుకోవచ్చు అన్నమాట. మండాలా ఆర్ట్స్ అంటాం కదా అలాగా వేసుకొని అక్కడే రెస్టారెంట్లో స్పెండ్ చేయొచ్చు. అది బుక్ చేసుకోవాలి. ఇటువైపు వచ్చేసరికి ఇప్పుడు చూపించినవన్నీ సాసెస్ అండి. లైక్ స్పైసీ సాసెస్ ఉంటాయి కదా, అవి హోమ్ మేడ్ అమ్ముతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మండాలా ఆర్ట్ ప్లేట్స్ అనుకుంటున్నారా, చిన్న చూడండి ఎంత బాగా వేశారో పెయింటింగ్ అది. కానీ ఇవి ప్లేట్స్ కాదండి. ఇద్దామని చెప్పి చిన్న వీడియో బయట అయితే చేశాను. సో ఇది వచ్చేసరికి జింజర్ గార్లిక్ మాట. మనము గ్రేట్ చేసుకుంటాం కదా గ్రేటర్ లాగా, ఇది గ్రేటర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసారా అది గార్లిక్, ఆ ప్లేట్ మధ్యలో మనం గార్లిక్ ఇలా చేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి జింజర్ కూడా మనకి ఎలా గ్రేట్ చేయాలో అనేది చూపిస్తాడన్నమాట. ఈ ప్లేట్ చక్కగా దానికి మధ్యలో ఇలాగ కొంచెం స్పైక్స్ లాగా ఇచ్చాడు. సో దాంతో ఇలా గ్రేట్ చేసేసుకొని మనం ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఏదైనా కావాలి అని అనుకుంటే జింజర్ గార్లిక్ ఇలా చేసుకొని మనం వేసేసుకోవచ్చు అన్నమాట. సో బాగుంది అని చెప్పి అనుకున్నమాట. సో ఇది వచ్చేసరికి 150 రాండ్ అలాగా చెప్పారు ప్రైస్ వచ్చేసరికి. సో మనకి నార్మల్ చిన్న గ్రేటర్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. బట్ ఇలా ఇది ఏంటంటే కింద ప్లేట్ బేస్ ఇచ్చారు కాబట్టి యూనిక్గా ఉంది మాట. సో ఇక్కడ చూసారు కదా చిన్న ఎగ్ హోల్డర్స్ కూడా ఉన్నాయండి. సో ఎలిఫెంట్స్తో అలా డిజైన్ చేశారు కదా మండాలా ఆర్ట్స్తో. సో కొన్ని అయితే ఆఫ్రికన్ ఆర్ట్స్ అయితే ఏమైనా ఉన్నాయి, యానిమల్స్ చక్కగా వేసి వాళ్ళు అలాగా సేల్ చేస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసరికి సూపర్ సాసీ అనే ఒక బ్రాండ్. వీళ్ళు ఈ స్టాల్లో అయితే మనకి సాసెస్ మాట, డిఫరెంట్ స్పైసీ సాసెస్ అమ్ముతున్నారు. మన టేస్ట్కి కూడా అక్కడ పెట్టారన్నమాట. మనకు నచ్చితే కూడా ఈ స్టాల్లో మనం కొనుక్కోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి బాస్కెట్స్ అమ్ముతున్నారు. ఈ టేబుల్ వచ్చేసరికి చిన్న టేబుల్స్ అండి. పాపం వాళ్ళు అక్కడికి వచ్చి సేల్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడ. సో ఇది వచ్చేసరికి బాస్కెట్ చూసారా, ఫోల్డబుల్ బాస్కెట్ వుడ్ది, చాలా బాగుంది అనిపించింది. సో ఇలా ఫ్రూట్స్ మనం డెకరేటివ్ ఐటమ్స్ లాగా చక్కగా పెట్టుకోవచ్చు.
కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ అయితే పట్టవు. మనం ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా! తెచ్చుకుంటే ఒక ప్యాకెట్‌లో డజన్ అన్నా ఉంటాయి ఈచ్. సో, వాటికైతే ఉండదు. కానీ ఇలా డెకరేటివ్ ఐటెమ్ లాగా ఫ్రూట్స్‌తో పాటు ఇలా కొనుక్కోవచ్చమాట ఫోల్డబుల్. చూడడానికి చాలా బావుంది. సో, అలా వెళ్తూ ఉంటే మనకి ఇంకా కొబ్బరి బొండాలు దొరికినాయండి. ఇంకా కొబ్బరి బొండాలు దొరికిందంటే ఇంక మనం ఆగుతామా? ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళిపోయాము. దీనిలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఫ్లేవర్స్ చేస్తున్నారు గూడా. సో, ఇక్కడ కాక్టైల్స్ 2 కలిపి అమ్ముతున్నారండి. సో, ఇక్కడ చూసారు కదా! కోకోనట్ బార్, మాక్టైల్స్. సో, కాక్టైల్స్ మనం తాగం కాబట్టి మాక్టైల్స్‌లో అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ మ్యాంగో ఫ్లేవర్ ఉంది. సో, అందులో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది. సో, డిఫరెంట్‌గా ఒక్కొక్కలం అయితే డిఫరెంట్ అయితే ట్రై చేసాం. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ ట్రై చేశాను. ఇప్పుడు చూసారు కదా! ఫస్ట్ అయితే కోకోనట్ వాటర్ తీసేసుకొని ఫస్ట్ ఆ మ్యాంగో ఫ్లేవర్స్ అలాగ యాడ్ చేస్తున్నారనమాట. దాంట్లో కొంచెం షుగర్ సిరప్ లాంటివి, కొంచెం వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ యాడ్ చేసి దాంట్లో ఐస్ వేసేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత సో, చక్కగా ఈ కోకోనట్ వాటర్ ఏదైతే ఉందో అందులో కలిపేసి మనకి ఇచ్చేస్తున్నారనమాట. ఫ్లేవర్ అయితే బావుంది. సో, డిఫరెంట్ స్ట్రాబెర్రీ కూడా బావుంది. ఇంకా డిఫరెంట్ మ్యాంగో ప్లస్ ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, మామూలు కోకోనట్ వాటర్ మీద కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మీరు సరదాగా చూస్తారు కదా అని చెప్పి అయితే నేనైతే షూట్ చేశాను. సో, ఇందులో ఐస్ వేసేస్తున్నాడు. టేస్ట్ అయితే బావుంది. యూనిక్‌గా ఉంది మాట. సో, ట్రై చేయొచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకొని ట్రై చేసామన్నమాట. సో, అన్నీ అయితే టేస్ట్ చేసాము. బావున్నాయి. అంటే వాళ్ళు కలపడం బట్టి కూడా ఉంటుంది గదా! కొంతమందికైతే సేమ్ ఫ్లేవర్ వచ్చేసరికి కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువ అవ్వడము అలా కూడా ఉంది. బట్ మొత్తానికైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే బాగా నచ్చింది. బయట గూడా మధ్యాహ్నం కదా! ఆ టైంలో అయితే చాలా ఎండగా ఉందండి. మొత్తానికైతే మేమైతే ఈ కోకోనట్ వాటర్ అయితే తాగాం. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే అనిపించింది. మామూలు కోకోనట్ వాటర్ కన్నా ఇదొక కొబ్బొండం వచ్చి 90 అని చెప్పాడు. బట్ టేస్ట్ చేద్దామని తీసుకున్నామాట మేమందరం. ఇక్కడ మళ్ళీ ఈ స్టాల్ వచ్చేసరికి చిప్స్ అమ్ముతున్నారన్నమాట. సో, హోమ్‌మేడ్ ఫ్రెష్ చిప్స్. సో, డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో అమ్ముతున్నారు. సో, అదొక స్టాలు. సో, ఇదొచ్చేసరికి మనకి జ్యూస్ ఉంటుంది కదా! కాన్సంట్రేటిక్ జ్యూసెస్ అవన్నీ ఉంటున్నాయి కదా! ఒక పక్క ఆ స్టాల్‌లో అయి అమ్ముతున్నారు. ఈ స్టాల్ వచ్చేసరికి ఫ్రెష్ టీ పౌడర్స్ మాట. డిఫరెంట్ టీకి సంబంధించిన ఫ్లేవర్స్ అలాగే పౌడర్స్ అయితే అమ్ముతున్నారు. సో, ఇదొక స్టాల్ మాట. సో, ఇక్కడి నుంచి మనకి బయటికి వెళ్ళిపోవచ్చు మాట. సో, ఈ మార్కెట్ మొత్తానికి ఇదొక షెడ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. మెయిన్ అయితే ఫుడ్‌కి సంబంధించినవి ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు మాట. సో, అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేను ఇందాక చెప్పాను కదా! మండాలా ఆర్ట్స్ అలాగా మనము ప్లేన్ ఒక పింగాణి ప్లేట్లు గానీ, బౌల్ గానీ ఇస్తారు. ఆ రెస్టారెంట్ కాకపోతే ముందే బుక్ చేసుకోవాలంట అండి. బుక్ చేసుకొని అక్కడ ఆర్ట్ వేసుకుంటూ మనకు కావాల్సినయన్నీ ఆర్డర్ చేసుకుంటా తినొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆర్ట్ గ్యాలరీకి కూడా వెళ్ళామండి. సో, పెయింటింగ్స్ అనమాట. డిఫరెంట్ పెయింటింగ్స్ చాలా బాగా వేశారు. అలాగే క్రాఫ్ట్ అంటే జ్యువెలరీ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ సో, డిఫరెంట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చమాట. మనకి నచ్చితే గనక చక్కగా మనం కొనుక్కోవచ్చమాట. సో, ఇక్కడొచ్చేసరికి పెయింటింగ్ గ్యాలరీ అనమాట. చాలామందికి పెయింటింగ్స్ ఇలా ఆర్ట్స్ అనేది చాలామందికి ఇష్టం అనేది ఉంటుంది కదా! సో, ఇక్కడ యూనిక్ ఆర్ట్స్ మాట ఒక్కొక్కటి చాలా బాగున్నాయి. కొన్నైతే చాలా న్యాచురల్‌గా, రియలిస్టిక్‌గా ఉన్నాయండి. సో, నాకు ఈ పైదైతే పెయింటింగ్ బాగా నచ్చింది. చూసారు కదా! ఒక ముసలతను అలా నించొని బీచ్ వైపు ఉన్నాడు. సో, అది చాలా రియలిస్టిక్‌గా ఉంది. సో, అలా చాలా పెయింటింగ్స్ మాట డిఫరెంట్ యూనిక్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. సో, అందరూ వచ్చి అక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారన్నమాట. మేము మ్యాక్స్ అయితే ఒక్కొక్కటి ఏమన్నా కొంచెం క్రియేటివ్‌గా ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చూసేసి ఎక్స్‌ప్లోర్ చేసేసుకొని వస్తున్నామాట. కొంతమంది అయితే ఇలాగ పిక్చర్స్ కూడా దిగుతున్నారు ఆర్ట్స్ దగ్గర. సో, సో మొత్తానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. సో, చక్కగా ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. సో, అలాగే ఇక్కడ అదే కార్నర్‌లో ఇక్కడ వచ్చేసరికి గ్లాస్ ఆఫర్స్ అని ఇదేంటంటే పేరు వచ్చేసరికి బొరిల్లా గ్లాస్ ఆఫర్స్ అనేది ఈయన స్టాల్‌లా పెట్టుకున్నారు. అదే పెయింటింగ్‌లో. ఇతను చాలా క్రియేటివిటీగా చిన్న గాజుది ఒకటి తీసుకుంటున్నాడండి మెటీరియలు. గాజు లాంటి స్టిక్స్ తీసుకుంటున్నాడు గ్లాస్ లాంటిది. సో, ఆ గ్లాస్ లాంటి స్టిక్స్ తీసుకొని దాన్ని ఇలా మోల్డ్ చేసుకుంటున్నాడనమాట ఫైర్‌తో. చిన్న మినీ గ్లాస్ ఐటెమ్స్ భలే డిజైన్ చేస్తున్నాడు అప్పటికప్పుడు.
మనకు కావాలంటే కూడా కస్టమైజ్ కూడా చేయమంటే కూడా చేస్తారన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ. మన ఐడియాస్ అవి కూడా చెప్తే కూడా చేస్తున్నాడనమాట ఇతను. సో, ఇలా ఫైర్‌లో చూడండి ఈ స్టిక్స్ ఉన్నాయి కదా! ఇప్పుడే నేను అన్నాను కదా! అవి గ్లాస్‌తో చేసిన స్టిక్స్. ఆ గ్లాస్ స్టిక్స్ తీసుకొని ఆహ్, ఇలాగా మోల్డ్ చేసుకుంటున్నాననమాట. ఇది బొరిల్లా గ్లాస్ అంతా ఇన్‌స్టాగ్రామ్ ఉంటే గనక షేర్ చేయమని చెప్పారు. సో, అందుకే మీకు ఈ పేరు షేర్ చేస్తున్నాననమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీకు నచ్చితే గనుక ఒకసారి వెళ్లి చూడండి. తన వర్క్ అది. సో, డిఫరెంట్‌గా ఇలా మోల్డ్ చేసిన ఇదొక ఆర్ట్స్ అండ్ క్రియేటివ్ మాట. సో, చాలా బావుందన్నమాట. చిన్న చిన్న చాలా చిన్ని మినియేచర్స్ కూడా ఆ గ్లాస్‌లో ఫిక్స్ చేసి చేశారు. మీకు చూపిస్తాను ఓవరాల్. సో, ఈయన చేసిన ఐటెమ్స్ ఏంటనేవి చూసారు కదా! ఈ సైడ్‌కున్నాయన్నీ తను చేశారన్నమాట. చూసారు కదా! చిన్న చిన్న ఐటెమ్స్ మాట. అవన్నీ గ్లాసులతో తను సొంతంగా చేసిన ఇవి మాట ఐటెమ్స్. సో, మనం కావాలంటే దీంతో ఆర్డర్ పెట్టుకుంటే తను చేసిస్తాడనమాట. చిన్న చిన్న చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! అన్నీ భలే అనిపించినియి చూడ్డానికి. వీటితోనే అదే దాంతో డిఫరెంట్ డిఫరెంట్ చాలా రకాలైతే చేశారండి. ఇక్కడ చూసారు కదా! గ్లాస్ ఐటెమ్స్‌తో అదే తన హ్యాండ్‌మేడ్ మాట ఇవన్నీ. సో, అందుకే కొంచెం ఎక్స్‌పెన్సివ్ గూడానే ఒక్కొక్కటి 500, 300 చైన్ లాకెట్స్ కూడా చేశాడు. సో, అదే గ్లాస్ మెటీరియల్ తీసుకొని ఇలా డిజైన్ చేశారన్నమాట. సో, ఒక్కొక్కటి ప్రైస్ వచ్చేసరికి 550, 800, 300 అలాగున్నాయన్నమాట. సో, 700. సో, ఇది బాగుంది యాక్చువల్‌గా లాకెట్ చూడగానే నచ్చింది. సో, 700, 500 అలాగున్నాయన్నమాట. సో, ఎక్స్‌పెన్సివే. బట్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మనం ఎక్కువ వాడం కదా! నేనైతే తీసుకోలేదు. ఇది పొరపాటున కింద పడినా కూడా పగిలిపోతాయండి ఈజీగా. అలాగే గాజు కదా! మళ్ళీ అవి పగిలిన తర్వాత చిన్న చిన్న పీసెస్ అవన్నీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, చిన్న మినియేచర్ చక్కగా లోపల అంతా ఫిక్స్ చేసి ఫ్లవర్ లాగా చాలా చేశారండి కస్టమైజ్‌వి. చాలా క్రియేటివ్‌గా చేశారు. అలాగే పెన్స్ కూడా చూడండి. అదే గ్లాస్ దాన్ని కరగదీసి దాన్ని డిఫరెంట్ డిఫరెంట్‌గా మోల్డ్ లాగా ఇలాగా డిఫరెంట్ వెరైటీస్ అయితే చేస్తున్నాడన్నమాట. చాలా క్రియేటివ్‌గా చేస్తున్నాడు. సో, అలాగే కీ చైన్స్ ఇంకా డిఫరెంట్ మాట. ప్లేట్స్ కూడా గాజువి సంబంధించిన ప్లేట్లు కూడా ఉన్నాయన్నమాట. సో, ఈ 5 వచ్చేసరికి ఆర్ట్ గ్యాలరీ ప్లస్ గ్లాస్ ఐటెమ్స్ కూడా చేస్తున్నారన్నమాట. అలాగే హ్యాండ్‌మేడ్ పర్సెస్ మాట. ఈ ప్యూర్ వూల్‌తో అలాంటి వాటితో చేసిన స్కార్ఫ్స్ అలాంటివి కూడా సేల్ చేస్తున్నారు. ఇంకో షాప్‌కి మేము అలా ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే ఇక్కడ స్వింగ్స్ కూడా సేల్ చేస్తున్నారన్నమాట. స్వింగ్స్ బాగున్నాయన్నమాట. నేను మా కజిన్స్ చక్కగా ఊరికే ఎంజాయ్ చేసాం చాలా సేపు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ స్వింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఈ రౌండ్‌దయితే నచ్చింది. ఎందుకంటే ఇది చక్కగా రౌండ్‌గా స్వింగ్ చేయడానికి ఈజీగా బాగుందన్నమాట. సో, తర్వాత మా ఫ్రెండ్ నీలిమ గారున్నారు. సో, ఆవిడకి పాపం మంచి కాఫీ మార్నింగ్ అయితే మంచి కాఫీ పడలేదు. సో, మొత్తానికైతే కాఫీ తెచ్చుకోవడానికైతే ఇటొచ్చామన్నమాట. కాఫీ తాగిన తర్వాత ఆవిడ ఫ్రెష్ అయిపోయారన్నమాట మైండ్. సో, కాఫీ తీసుకున్న తర్వాత ఇంకా మేమేం తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ కోకోనట్ వాటర్ అయితే ఫుల్ తాగేసాం కదా! ఇందాక షాప్ చూసి మనకి కస్టమైజ్ జ్యువెలరీ అయితే చేస్తున్నారన్నమాట. అలాగే పర్ఫ్యూమ్స్ కూడా అమ్మారక్కడ. సో, నేనైతే ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నా. అలాగే లైవ్ మ్యూజిక్ కూడా ఉందండి. లైవ్ మ్యూజిక్ కూడా అక్కడ కూర్చొని చూసారు కదండీ మా ఫ్రెండ్స్, మా కజిన్స్ మొత్తానికైతే ప్రిజన్ బ్రేక్ మార్కెట్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసి వచ్చేసాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూసేయండి. టేక్ కేర్ అండి. బాయ్. Do like, share, subscribe to my channel South Africa లో మీ ఆడపడుచు.